సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో బోధించుకోమన్నాడు ప్రభువారు ఒకరికొకరు. ఈరోజు ప్రతిదినము సంఘమునకు వెళ్ళి, చర్చికి వెళ్ళి ఎంతగానో విశ్వాసంలో ఉంటున్న నీవు దేవుణ్ణి స్తుతించమని ఒక 10 మందిలో అడిగినప్పుడు మీరు పాట పాడేవారిగా ఉంటున్నారా? వాక్యం చెప్పేవారిగా ఉంటున్నారా? దేవునికి మహిమకరంగా జీవించినట్లుగా, అందరూ దేవుని వైపు ఆకర్షించబడినట్లుగా మీ యొక్క సాక్ష్య జీవితం వారితో పంచుకోగలుగుతున్నారా? ఆలోచించండి. మనము పిల్లలు స్కూల్‌కి వెళ్తే వారు సరైన మార్క్స్ తెచ్చుకోకుంటే ఎంతగానో కోప్పడతాం. ఇంకెందుకు నువ్వు చదువుకోవడం, గాడిదలు కాసుకుంటే బెటర్ కదా అంటాం కదా. మరి సంఘ జీవితంలో ఉంటూ మనము ఇన్ని రోజులుగా విశ్వాసంలో జీవిస్తూ నీవు విశ్వాసంలో మరొకరిని నడిపించలేకపోతే నిన్ను ఏమనాలి? మీరు దేవునికి ఏ విధంగా మహిమకరంగా వాడబడుతున్నారు? ఆత్మీయంగా మీలో ఎటువంటి ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా మీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే లేదు లేదు తల్లి, ఆ విధంగా ఉండకూడదు. ప్రభువారు ఈరోజు మిమ్మల్ని వాక్యంతో